ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. హలో డాక్టర్, రాఘవ్ ఎలా ఉన్నాడు? ఏదైనా ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుందా? ఇంప్రూవ్మెంట్ అయితే ఏం కనిపించట్లేదు రాజు. కాకపోతే అంతకన్నా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఒకటి వచ్చింది. ఏం డాక్టర్ అది? ఇలాంటి కోమా పేషెంట్లు 2-3 వారాల్లోనే కోలుకునేలా చేసే ఇంజెక్షన్లు అమెరికాలో కనుగొన్నారంట. ఇప్పుడే నాకు తెలిసిన ఒక డాక్టర్ చెప్పారు. కాకపోతే ఆ ఇంజెక్షన్ ఖరీదు చాలా ఎక్కువంట. డాక్టర్, డబ్బు గురించి మీరేం ఆలోచించొద్దు. అది ఎంత కాస్ట్ అయినా పర్లేదు. ఆ డబ్బు నేను అరేంజ్ చేస్తాను. మీరు ఇమీడియట్గా ఇంజెక్షన్ తెప్పించండి. ఎలాగైనా రాఘవ కోమా నుండి బయటికి రావాలి డాక్టర్. అయితే ఓకే రాజు, నేను తెప్పిస్తాను. నువ్వు మాత్రం ఆ మనీ అరేంజ్ చేసుకో. ఎంత ఏంటి అని క్లియర్గా తెలుసుకుని నీకు మెసేజ్ చేస్తాను. ఓకే డాక్టర్. ఏంటి రాజు, చాలా హ్యాపీగా ఉన్నట్టున్నావు? అమ్మాయి గారు, రాఘవని కోమాల నుండి బయటికి తీసుకొచ్చే ఇంజెక్షన్ ఉందంట. నిజమా రాజు? నిజం అమ్మగారు, ఇప్పుడే డాక్టర్ ఫోన్ చేసి చెప్పారు. అమ్మయ్యా, ఈరోజు ఆడుకోవడానికి నాకు కొత్త ఐటెం దొరికింది. ఇవి చేతికి కాదు, కాళ్ళకు కట్టి ఆడుకుందాం. ఇవి భలే ఉన్నాయి, భలే సౌండ్ వస్తుందిలే. సౌండ్ భలే ఉంది. అరే రే, ఊడిపోయింది. తాతయ్య, గజలీలో ఇవ్వు. తాతయ్య, ఇవి కాళ్ళకి వేసుకోవాలా? చేతులకు వేసుకున్న సౌండ్ వస్తుంది, ఇలా ఊపిన సౌండ్ వస్తుంది, ఇలా కిందేసి కాళ్ళతో తొక్కిన సౌండ్ వస్తుంది చూడు. బట్టే ఏం చేస్తున్నావు? వీడైపోయాడు. ఈ గజ్జలు చూస్తే నా తమ్ముడి కోపం నష్టాలానికి ఎక్కుతుంది.
ఇక వీడి పని అయిపోయినట్టే. ఏంటి నువ్వు చేస్తున్న పని? నేనేం చేస్తున్నాను తాతయ్య? వీటితో ఆడుకుంటున్నాను. ఏం తాతయ్య, వీటితో ఆడుకోకూడదా? అవి ఆడుకునేవి కావు బంటి, భరతనాట్యం ఆడడానికి కట్టుకునేవి. ఆడడానికి కట్టుకున్నవే కదా తాతయ్య. అలాంటిది వీటితో ఆడుకుంటే తప్పేంటి? తప్పే బంటి. అసలు అవేంటో తెలుసా? వీటి ప్రాముఖ్యత, గొప్పతనం ఏంటో తెలుసా? ఇవి ఆడిస్తే దీని ద్వారా చప్పుడొస్తుందని మాత్రమే నీకు తెలుసు. నీ కంటికి ఇవి గజ్జెలని మాత్రమే అర్థమవుతుంది. ఇవి భారతీయ నృత్యకారుల గుండె చప్పుడు. సూర్య నా గజ్జెల గురించి ఇంత పాజిటివ్ గా మాట్లాడుతున్నాడా? నమ్మసక్యం కావటం లేదు. ఇవి వాళ్ళ ప్రాణం. వాళ్ళు వీటిని దైవంతో సమానంగా చూసుకుంటారు. వీటి నుంచి వచ్చేది శబ్దం మాత్రమే కాదు బంటి, ఒక పాజిటివ్ ఎనర్జీ. నృత్యం చేసే వాళ్ళ లయ తప్పకుండా లగ్నం చేస్తుంది ఈ శబ్దం. ఈ మువ్వలు మోగితే మనుషులే కాదు, సాక్షాత్తు ఆ త్రిమూర్తులైనా లయకారులైనా లీనమైపోతారు బంటి. ఒక మాటలో చెప్పాలంటే మనకి బ్రీతింగ్ ఎలాగో ఈ మువ్వలు నాట్యానికి ఊపిరి. మీ అమ్మమ్మ కూడా నాట్యం అంటే ప్రాణం. మీ అమ్మమ్మ ఈ గజ్జల్ని ఎంతో అపురూపంగా చూసుకుంటుంది. ఇన్ని సంవత్సరాలుగా ఈ గజ్జల్ని ఇంత జాగ్రత్తగా దాచుకుంది అంటే ఇవి తనకి ఎంత విలువైనవి.